నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పాటుకి అన్ని సన్నాహాలు జరిగిపోతున్నాయి. నేతలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి ఏ పదవి అని మీడియా సర్కిల్స్లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ముఖ్యమంత్రి పదవి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఖరారైనట్టు అనిపిస్తోంది. కానీ ఇతర పదవులు ఎవరికి దక్కబోతున్నాయి, ఈ నిర్ణయాలన్నీ ఇకపై తెలంగాణ అంతా కూడా ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళబోతోందా అనే చర్చ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. మనకి 2 రోజుల్లోపే ఇవాళ జరగబోతున్న చర్చ ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఇదే అంశంపై ఎవరి ఇండిపెండెన్స్, ఎవరి స్వయం ప్రతిపత్తి ఎంత ఉండబోతోంది, రాష్ట్ర కాంగ్రెస్ వర్సెస్ ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఎంతవరకు కలగజేసుకోబోతోంది, అందరూ సంతృప్తి పడతారా కాంగ్రెస్ పార్టీలో, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. గంధం రాములు గారు బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే తెలంగాణ జనశక్తి నాయకులు శివప్రసాద్ గారు అధికార ప్రతినిధి. నమస్కారం అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపిస్తోంది, రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే గంధం రాము గారు, మీరు జీర్ణించుకున్నారా జరుగుతున్న ఈ పరిణామాలని? అంటే మేము ఉద్యమ పార్టీగా మేడం, ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, మీకు ప్యాన్ ఉన్న సోదరునికి నమస్కారం. నమస్కారం. జయపజయాలు అనేది రాజకీయ పార్టీలుగా అది అలవాటైనటువంటి సందర్భం. ఇక అప్పుడు విజయం వచ్చిందని ఏమీ పొంగిపోలేదు, ఇప్పుడు విజయంలో దూరం ఉన్నామని పొంగిపోయేది లేదు. మేమంతా కూడా ప్రజాపక్షం. ఎప్పుడైనా కూడా ఆనాడు 2001 నుంచి 2014 వరకు కూడా ఉద్యమ నేపథ్యంలో మరి ప్రజలతో మమేకం అవుతూ మరి ఆ రోజు రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలను ఏకం చేసేటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఇప్పుడు కూడా 2014 తర్వాత మొన్నటి వరకు కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరి కాళ్ళకు కత్తి కట్టుకున్నట్టు తిరిగిన పరిస్థితి అంతా చూసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షానికి స్థానంలో కూర్చోబెట్టిన, ప్రతిపక్షం అనేది ప్రజాపక్షం కాబట్టి ప్రజల కోసం మరొకసారి ఉద్యమం చేసి పోరాటం చేసి తప్పకుండా అంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు రావాల్సినటువంటి వాటా కోసం మరి అయితే కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు కానీ మిగతా ఎన్నో పథకాలు పెట్టింది, వాటిని అందే విధంగా ఖచ్చితంగా మేము ఉద్యమకారులుగా, సీనియర్ నాయకులుగా, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా కేసీఆర్ గారిని అడుగుజాడల్లో వారిచ్చేటువంటి ప్రతి పిలుపును స్వీకరించుకొని ఖచ్చితంగా గ్రామాన మరి పట్టణాల్లో, జిల్లాల్లో మా యొక్క పార్టీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి మేడం. రైట్, చాలా మంచి ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తుంది ప్రతిపక్షం. ఎలా ఉంది ప్రస్తుత రాష్ట్ర రాజకీయం శివప్రసాద్ గారు? ఒక అద్భుతమైన ప్రజా మార్పు మేడం. ఒక 10 సంవత్సరాల పాటు పరిపాలనలో ప్రజలు మొదటి 5 సంవత్సరాలు చాలా ప్రేమతో ఓటేస్తారు టీఆర్ఎస్కి, రెండోసారి మళ్ళోసారి చూద్దామని ఓటేస్తారు, మూడోసారి అవకాశం ఇవ్వలేదు. అంటే ప్రజా తీర్పు అనేది దేనికైనా అంతిమం. ఖచ్చితంగా తెలంగాణలో ఒక మార్పు అవసరమైంది. కొన్ని సెక్టార్లో అభివృద్ధి జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ అది నిజమైన అభివృద్ధి కాదు. ఎలాంటి అభివృద్ధి అంటారు? అభివృద్ధి లాంటిది, వాపు బలుపు తేడా ఉంటుంది. తెలంగాణలో వీళ్ళు చూపించింది వాపు లాంటిది, తాత్కాలికం. రాష్ట్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక స్థితిని పూర్తిగా దిగజార్చారు. నెంబర్ 1, ఉపాధి అనేది లేకుండా చేశారు. అసలు ఉపాధి మార్గాల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. ఉన్న ఖాళీలు 3 లక్షల ఖాళీలు ఉంటే నింపింది లక్షలు. అందులో నిరుద్యోగుల ఆత్మహత్యల పరిస్థితి చూస్తాం. మీకు చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఒక గ్రూప్ 1 లేదు. అంటే కాదు, గ్రూప్ 1 కంప్లీట్ అయితే ఆర్డీఓ అయితే ఐఏఎస్లు వస్తారు. తెలంగాణ నుంచి ఐఏఎస్ ఒక మార్గం. ఎన్ని ఉద్యోగాలు గ్రూప్ 1 లో భర్తీ అయిపోయాయి చెప్పండి. సపోజ్ అన్ని అంటే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మేడం, చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నువ్వేమవుతావు అని అడుగుతారు పిల్లల్ని. ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంఆర్ఓ అడుకున్నా చెప్తారు. మీరు నోటిఫికేషన్ 5 ఉద్యోగాలు ఉన్నాయండి, ఇయర్లో క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ క్లియర్ చేయండి, వాడు ఒక 2 సంవత్సరాలు ట్రై చేస్తాడు, రాకపోతే వేరే పని చూసుకుంటాడు. నోటిఫికేషన్ రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆశ చావదు. సరే, ఇప్పుడు ఎనీవే గత ఆల్రెడీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చగలుగుతారు? అలాగే ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఆల్రెడీ మొదలయ్యాయి. అంటే ఇక్కడ జరగాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఎక్కడో ఖమ్మంలో జరగాల్సిన విషయం, ఖమ్మం ఎమ్మెల్యే హైదరాబాద్ వస్తాడు ఏదైనా అవసరానికి. ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం తెలంగాణ నుంచి ఢిల్లీ పోతాం అంతే. ఇది పరిపాలనా విభాగాలే కానీ రాష్ట్రాలు పూర్తిగా ఢిల్లీకి మనకు సంబంధం లేదనడానికి లేదు కదా. తెలంగాణనే ఢిల్లీలో ఇచ్చారు మేడం, పార్లమెంట్ ఇచ్చింది ఢిల్లీని. ఆ రోజు ఎందుకు కాదన్నాం మనం? అన్నామా? వాళ్ళ పార్టీ హైకమాండ్ అక్కడ ఉంది కాబట్టి ఢిల్లీకి వెళ్తుంది. ఇక్కడ ఇంకోటి, ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువ కాంగ్రెస్లో.
ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేకి సీఎం అవ్వాలని ఉంటుంది, మనకు కూడా ఉంటుంది అవకాశం వస్తే. వాళ్ళు కోరుకోవడం తప్పులేదు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా వాళ్ళకి సంబంధించిన హక్కుల దృష్ట్యా అన్నింటినీ వాళ్ళు అడగడానికి తప్పేం లేదు. మీరు బీఆర్ఎస్ వల్ల లేదంటే బీఆర్ఎస్ అసలు మోనోపలి అయితే తండ్రి లేదా కొడుకు, మీరు డెమోక్రసీ ఎక్కడది మేడం అది? అంటే ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ నాయకుల్లో ఎవరు సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, కోమటిరెడ్డి గారు అయినా పాలన బాగా అందుతుందా లేదా అని చూస్తారు ప్రజలు. ఎగ్జాక్ట్లీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారని అడగరు. అంటే అదే పందాలో ఈ క్లమ్జినెస్ అంతా ఈ 1 వీక్ ఉంటుంది. అంతే అంటారు. ఒక గవర్నమెంట్ వచ్చి సెటిల్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇంకొకటి బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కరెంటు పోయింది అప్పుడే ఏం రాలేదు, ఇంక వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే అంత అడావుడు అవసరం లేదు, మీరు 10 ఏళ్ళు ధ్వంసం వీళ్ళు 10 సంవత్సరాల ధ్వంసం చేసిన దాన్ని 10 సంవత్సరాలు ధ్వంసం చేసిన దాన్ని సెటిల్ చేయడానికి చాలా కాలం పడుతుంది మేడం. ధ్వంసం అంటే ఏంటి బ్రదర్? ఆర్థికంగా మిగులు బడ్జెట్ ని అదే నేను మాట్లాడినండి. మిగులు బడ్జెట్ నేను మాట్లాడి అన్న అహింసాయుతంగా లేకపోతే హింసాయుతంగా ధ్వంసం అంటే ఆర్థిక విధ్వంసం. ధ్వంసం అంటే ఏంటి? ఆర్థికంగా బలమైన రాష్ట్రాన్ని ఒక బలహీనమైన ధ్వంసం అంటే ఏంటి? నాశనం చేస్తూ. నాశనమా? ఎస్. కాబట్టి ప్రజలు దానికే ఇబ్బంది అయింది. 10 లక్షలు ఇస్తా ఉన్నారు, మీరు 12 లక్షలు ఇస్తా ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే 1,80,000 కోట్ల రూపాయలు దేనికి పనికిరాని ఒక సంవత్సరం బడ్జెట్ ని కాళేశ్వరంలో పోసారు. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. బడ్జెట్ 80,000 మాట్లాడలేదు. ఎక్కడ ఇచ్చారు? ప్రూఫ్. మాట్లాడు. ఒక ఊరు పేరు మాట్లాడదు. ఒక ఊరు మేడం, అది ఊరు కాదు, మొత్తం జిల్లాకి వచ్చేసి. ఏ జిల్లా? ప్రతి భూపాలపల్లికి సంబంధించి, మేడిపల్లికి సంబంధించి మీరు అవన్నీ కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయన సంసిద్ధం అవుతున్నారు. దీపావళి పండగలాగా టపాకాయలు కాల్చుకుంటున్నారు అందరూ. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఆఫ్ కోర్స్ ఇది తెలిసిందే, ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్. ప్లీజ్ కంటిన్యూ శివప్రసాద్ గారు. ఇప్పుడు నిర్మాణాత్మకంగా మనం విమర్శ చేయాలన్నా ఇది దారుణమైన స్వీప్ ఏం కాదు కాంగ్రెస్ కి. అంటే ఒక పిచ్చ వ్యతిరేకత వచ్చేసింది అనే పరిస్థితి కాదు. వీళ్ళకి గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానం మార్పు కోరుకున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటారు మీరు గంధంరాములు గారు? ఒకటి మేడం, గత 76 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కలహాలు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి అనైక్యత కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి సమన్వయ లోపం కాబట్టి చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారో మేము తర్వాత చెప్పేటువంటి అంశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళని విమర్శించడం, ఇప్పుడిప్పుడే వాళ్ళని సూటిపోటు మాట్లాడడం. అంటే కరెంట్ పోతే ఆయన అంటుంది కదా, అంటే కరెంట్ పని చూడు అప్పుడే అది ఇది అని. అంటే 24 గంటల పవర్ వాళ్ళు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దండి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అంటే దేశవ్యాప్తంగా సర్ప్లస్ పవర్ ప్రొడక్షన్ వచ్చింది మేడం. తెలంగాణ అన్నిటికీ ఇప్పుడు అంటే వర్షాలు వచ్చాయంట. మాట్లాడదాం మేడం. మీరు కరెంట్ ఇవ్వడం అనేది దాన్ని ఒప్పుకుంటున్నాం. కాకపోతే కరెంటు వచ్చింది అంటే రెగ్యులర్గా ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్ని డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఆగిపోదు, ఎక్కడ ఆగదు, వ్యవస్థ ఆగిపోదు. గవర్నమెంట్ లేకుండా కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. కరెంట్ అనేది రావడం అనేది అవసరం, ఇది కంటిన్యూ అవ్వాలి, ఇంకా నాణ్యమైన కరెంట్ రావాలి. మేమేం అడుగుతున్నాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే పవర్ ప్లాంట్ కంప్లీట్ అయింది, సొంతగా కరెంట్ ఇంకా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారైపోయారు. మీడియాలో కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 7వ తేదీన ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో అభినందనలు కాంగ్రెస్ పార్టీకి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అండ్ ఇదే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ వస్తుంది. అండ్ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులందరికీ సుపరిచితులు మనం కోటేశ్వర గారు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వర గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఈ మార్పులన్నీ కూడా చక జరిగిపోతున్నాయి సార్. అనూహ్యంగా వచ్చిన మార్పు ఇది నిజానికి. అంటే సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో మనకి మార్పు ఎలా ఉంటుందో ఆ రుచి చాలా సంవత్సరాల నుంచి తెలీదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ డెవలప్మెంట్ సార్, ఢిల్లీ పెత్తనం ఎంతవరకు ఉండబోతోంది, రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం చేతిలో ఎంతవరకు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఢిల్లీ పెత్తనం అంటే మీరు గతంలో కాంగ్రెస్ అంటే 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాన్ని బట్టి కాంగ్రెస్ మీద అలాంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. కాంగ్రెస్ కూడా అదే విధంగా చొక్కాలను మార్చినట్టుగా ముఖ్యమంత్రులని
Right. ఇష్టం వచ్చిన మార్చినటువంటిది కూడా అందరికీ తెలిసిందే. Right. రెండోది, దానికంటే అధిష్టాన వర్గం యొక్క పట్టు పార్టీ మీద ఉండటం కోసం స్వయంగా వాళ్లే రాష్ట్రంలో 2-3 ముఠాలని ప్రత్యేకంగా ప్రోత్సహించినటువంటిది కూడా తెలిసిందే మనకి. ఆ విధమైనటువంటి ఎత్తుగడలతోటి చివరికి కాంగ్రెస్ తన కొంప తానే ఒక రకంగా కూర్చుకున్నది అనేటువంటిది మనం గమనించాలి. అది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 82లో ఎన్టీ రామారావు రూపంలో ఆ విధమైనటువంటి కాంగ్రెస్ యొక్క వైఖరిని ఎండగట్టడం ద్వారా, రైట్, రెండోదేమో వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము, ఆ వ్యవహార శైలి, అవన్నీ కూడా తెలుగుదేశానికి కలిసి వచ్చాయి. రైట్. అందువలన గతంలో మాదిరి కాంగ్రెస్ సంవత్సరానికి ఒకళ్ళు మారుస్తుంది, 6 నెలలకు ఒకసారి మారుస్తుంది అనేందుకు ఎక్కడ కూడా మనకి గడిచినటువంటి 25-30 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారిని చూసాము, లేదా అశోక్ గెహ్లోట్ గారిని చూసాము. అందువలన అలాంటిది అటువంటి పనులు చేయడం ద్వారా మళ్ళా చేతులు కాల్చుకోవడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సిద్ధంగా లేదనేటువంటిది ఒక వాస్తవం. అందువలన ఆ విధమైనటువంటి నెగిటివ్ ప్రచారం కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను ఒక మేరకు దెబ్బతీసింది అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో మరి అది అధిష్టాన వర్గం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి, లేదా మంత్రి పదవులు ఇతరత్ర వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం రేపటి నుంచి మనం చూస్తాం తప్ప పెద్దగా కేంద్రం నుంచి జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు తక్కువ. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో లేదు. రేపు 24లో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో రైట్ అధిష్టాన వర్గం కూడా జాగ్రత్తగానే ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. స్థానిక నిర్ణయాలకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు టికెట్ల ఎంపిక మొదలుకుని చాలా వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే చెప్తున్నారు. రైట్. సో గంధం రాములు గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీరు మీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ